పిడికిలి బిగించి రోషం పౌరుషంతో గట్టిగా చెప్పండి, సైకిల్ పోవాలి, సైకిల్ వద్దు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఎరా, లోకేష్ ఎరా. ఇదెక్కడి కామెడీరా మామా అన్నట్లుగా ఉంటుంది. ఆ వీడియో ఒకసారి వేసేయండి. సైకిల్ పోవాలా, సైకిల్ పోవాలా, గట్టిగా చెప్పండి, సైకిల్ పోవాలి, సైకిల్ సైకిల్ పోవాలా. చూశారుగా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గట్టిగా బలంగా కోరుకుంటున్నారు సైకిల్ పోవాలి అని చెప్పేసి. గౌరవప్రదంగానే సైకిల్ని పంపించేద్దాం. సైకిల్కి ఇప్పటికే తుప్పు పట్టిపోయిన పరిస్థితి. ఇక ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇప్పుడు లోకేష్ గారు అడిగి మరీ జై కొట్టించుకుంటున్నారు. ఆ వ్యవహారం ఒకసారి చూద్దాం. వీడియో వేసేయండి. మొత్తం జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమాలో ఎల్బి శ్రీరాము స్టూడెంట్స్ అందరితో గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటాడు, చూసారా? ఆ సంఘటన గుర్తొస్తూ ఉంది. స్టూడెంట్స్ అందరూ గుడ్ మార్నింగ్ చెప్తూ వెళ్తూ ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఎల్బి శ్రీరామ్కు గుడ్ మార్నింగ్ చెప్పరు. మీరందరూ ఇలా రండి, మీకు అసలు పంచువాలిటీ లేదు, మీకు అసలు డిసిప్లిన్ లేదు, నేను ప్రిన్సిపాల్ని, నాకు మీరు గుడ్ మార్నింగ్ చెప్పారా అంటే వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ ఎల్బి శ్రీరామ్ పక్కన ఉన్న ప్యూను, ఏంటండి ఇది మరీ అసహ్యంగా, పిలిపించుకొని మరీ అడిగి మరీ గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటున్నారు. సరేనయ్యా పుల్లారావు, పొద్దున్నుంచి నువ్వు నా పక్కనే ఉన్నావు, నేను అడగకపోయినా సరే గుడ్ మార్నింగ్ చెప్తావని నేను అనుకుంటున్నాను, కానీ ఎంతసేపు చూసినా నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పడం లేదని ఎల్బి శ్రీరామ్ అంటాడు. ఆయన పక్కన ఉన్న ప్యూను వెంటనే గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్, ఆలీ వీళ్ళందరూ వస్తారు. జూనియర్ ఎన్టీఆర్ అంటారు ఆలీని, అరే మావా, ప్రిన్సిపాల్ గారికి గౌరవించాలి, గుడ్ మార్నింగ్ చెప్పు నువ్వు అని అంటారు. సరే అని చెప్పేసి గుడ్ మార్నింగ్ అంటారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎల్బి శ్రీరామ్వి, సార్ నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం, వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు మీరు కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలి. 300 సార్లు వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తారు, మీరు అంతసేపు చెప్తే నా చెయ్యి పడిపోయిద్దయ్యా అని అంటారు. అప్పుడు ఆలియావు గుడ్ మార్నింగ్ అయిందా, బాగా అయిందా, గుడ్ మార్నింగ్. రెండో రోజు ఆయనకి చెయ్యి పడిపోయిద్ది. చెయ్యి పడిపోయినా సరే ఆ గుడ్ మార్నింగ్ అనేది వదిలిపెట్టాడు అన్నమాట ఆయన. అలాంటి సంఘటన కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ నేను మీకు ఒకటి చక్కటి వాయిస్ ఒకసారి వినిపిస్తాను, ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ గారు అందరినీ సీఎం అని అరవండి, మీరు కూడా సీఎం అని అరవండి, అటునుంచి రావట్లా, అందరూ సీఎం అని అరవండి అని అంటున్నారు. ఒక ఆయనేమో అడిగి మరీ జై కొట్టించుకుంటాడు, ఒక ఆయనేమో అడిగి మరీ సీఎం అని అరవండి అని చెప్పేసి అరిపించుకుంటాడు. సరిపోయారు ఇద్దరు. నెక్స్ట్, ఈ యువగలం ద్వారా కలిసికట్టుగా పాదయాత్ర. యువగళం పాత సినిమాల్లో విలన్ ఎంట్రన్స్లో యూ అని సౌండ్ వస్తుంది, చూసారా? యూ అని వస్తుంది. అలా కనిపిస్తూ ఉంది పరిస్థితి. యువగళం ఇంతకు ముందేమో జీవగళం, ఇప్పుడేమో యువగళం వచ్చేసిందన్నమాట. అలా ఉంది లోకేష్ గారి పరిస్థితి. ఆయన పాదయాత్ర పేరు కూడా సరిగ్గా పలకలేకపోతున్నాడు. ఇంకా అసలు ఏమని చెప్పుకుందాం మనము. నెక్స్ట్ మీటింగ్ లో మేము అందరం చర్చించినప్పుడు వైశ్యాలకి ఒక మంచి లీడర్ ఈ రోజు లోకేష్ గారు. వైశ్యాలకి తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేయడానికి వైశాల్యే నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు వస్తావా రావా వైశాల్యే అని దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ అరుస్తాడు చూడండి, అట్లా ఉంది. వైశాలీనో గీతాంజలినో కాదు, వైశ్యులు, వైశ్యాస్ అని అంటారు. నాకు కూడా చాలామంది వైశ్యాస్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ వైశ్యాస్ మామా అని అంటారు. దాన్ని పలకడం చేతకాక వైశాలి అని, గీతాంజలి అని, సుమాంజలి అని చెప్పేసి దేశముదురు సినిమాలో డైలాగులు చెప్పుకునే పరిస్థితి ఏర్పడతాం. ఇక నెక్స్ట్, 400 రోజులు చేస్తా ఉన్నాడంటే మన మార్పు రావాలి, మన జగనన్న కలవాలి, మన ధైర్యంగా పోరాడాలి, మన
విన్నారుగా, మార్పు రావాలి, మాకు జగనన్న కావాలి, జగనన్న గెలవాలి అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతూ ఉంటే లోకేష్ పక్కన కూర్చున్న ఆవిడ లేచి ఏ ఏ ఏ అని చెప్పేసి బెదిరిస్తూ ఉంది. అంటే వాళ్ళందరినీ అక్కడ కావాలనే కూర్చోబెట్టారన్నమాట. వాళ్ళకి డబ్బులు వచ్చి తీసుకొచ్చి ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు నోరు జారి పాపం జగన్ మీద ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టేశారన్నమాట. అట్లా ఉంటుంది. 200, 300 బిర్యానీ ప్యాకెట్లు అలాగే పెట్రోలు కొట్టించి జనాన్ని తరలిస్తారు. కానీ వాళ్ళ మనసుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. దీనికి ఉదాహరణ అన్నమాట ఇది. ఆ నెక్స్ట్ అట్లా కియా ఒక ఇత్తనం. కియా ద్వారా ఇతర ఆటోమోటివ్ సంస్థలు కియా ద్వారా ఇతర ఆటోమోటివ్ సంస్థలు కియా ద్వారా ఇతర ఆటోమోటివ్ సంస్థలు ఆటోమోటివ్ సంస్థల ఆటోమోటివ్ అయి ఉంటుందిలే. అదే ఆ తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య బాక్సర్ ఉంటారు చూడండి. ఆ బాక్సర్ చెప్తాడు అది శ్రీనూనా అంటే పేనూనా అని అంటాడు చూడండి. అట్లాగా ఆటోమోటివ్ అంటే ఆటోమోటివ్ అన్నమాట. అట్లా అర్థం చేసుకోవాలి మనం. ఆ నెక్స్ట్ ఆదరణ 2 కింద మీరు డబ్బులు కట్టినారు. 10% దాదాపు 3,000 రూపాయలు మీరు కట్టినారు. పన్నిముట్లు కొన్నాం. అప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఆగిపోయింది. పన్నిముట్లు ఇప్పుడు ఎక్కడున్నాయి? గోడౌన్లో ఉంది. గోడౌన్కి అద్దు కడుతున్నారు. గోడౌన్కి అద్దు కడుతున్నారు. పన్నిముట్లు అక్కడ ఉన్నాయి. ఎలుకలు నీటికి వచ్చి కొరికి తినేస్తున్నాయి. వాషింగ్ మెషిన్లో అయితే రంగులు మారినాయి. తెల్ల రంగు నుంచి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. అన్ని పన్నిముట్లు అయిపోయినాయి. పందిముట్లో, సంపంగి ముట్లో, మేక ముట్లో కాదు, పనిముట్లు కొన్నాము అని చెప్పేసి చెప్పాలన్నమాట. పందిముట్లు కొన్నారట. ఆ పందిముట్లు తీసుకెళ్ళి ఒక గౌడంలో పెడితే ఎలుకలు వచ్చి ఆ పందిముట్లని కొరికేసాయట. వాషింగ్ మిషన్ కూడా తెల్లగా అయిపోయిందట. ఇదెక్కడి కామెడీరా మామా అన్నట్లుగా లోకేష్ గారి వ్యవహార శైలి ఉంది. ఇక ఆయన మైనారిటీల గురించి ఏదో మాట్లాడుతున్నాడు. ఆ వీడియో ఒకసారి వేసేయండి. నిజం కొంచెం చేదుగా ఉంటుందండి, అబద్ధం తీయగా ఉంటుంది. బాబు గారు ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాల్లో ఏనాడైనా మైనారిటీ సోదరులపైన దాడి జరిగిందా? ఒక ఘటన ఉందా? లోకేష్ గారు మైనారిటీల గురించి చెప్పుకొస్తున్నారు, ఏదో ప్రేమ చూపిస్తూ ఉన్నారు. మా హయాంలో మైనారిటీలకు మోసం జరగలేదు, మైనారిటీలకు మాకు న్యాయం జరిగింది, ఒక్కసారైనా సరే మైనారిటీలపై మేము దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయా అని చెప్పేసి లోకేష్ గారు అంటున్నారు. మరి ఇదేంటి? నారా హమారా టీడీపీ హమారా సభలో మౌనంగా ప్లకార్డులు ప్రదర్శించిన 9 మంది ముస్లిం యువకులపై పెట్టిన కేసుల విషయమై వైకాపా నేతలు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తే దేశద్రోహం కేసులు పెడతారా అని వైకాపా నేతలు ప్రశ్నించారు. విన్నారుగా, దేశద్రోహి కేసులు కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముస్లింల మీద. ఇప్పుడు లోకేష్ వచ్చి మైనారిటీలకు మేము చక్కగా చూసుకున్నాము, మైనారిటీలకు మేము రంజాం తోఫా ఇచ్చామని అంటే ఎట్లా? అప్పుడు మీరు చేసినవన్నీ ఉంటాయి కదా మరి రికార్డ్స్లో. ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో ఒకసారి వేసేయండి. నాకు అవకాశం ఇచ్చిన మా బీసీ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధనాస్. నీకు మాట్లాడటం రాదు, నా హృదయపూర్వక ధనాస్. నోరు తిరగదు. నా హృదయపూర్వక హృదయపూర్వక ధనాస్ అంట. ధనుష్, సురేష్, జగదీష్ ఇలాంటి పేర్లన్నీ మనం స్పష్టంగా పలుక్కోవచ్చు. హృదయపూర్వక ధనాస్ అంట. ఏదేదో కొత్త పదాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. లోకేష్ గారి ఏదైతే ఆయనకి తెలుగు గట్టిగా నేర్పించాలి. మరి తెలుగులో అంటే చాలా కాలం నుంచి ఆయన వీకే తెలుగులో. పాపం ఈ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్ అవుతారేమో. అంటే మాట్లాడి బాగా అలవాటైపోతుంది కదా, అలా కావట్లా. అసలు ఇక్కడ అసలు తవ్వే కొద్దీ అక్షరాలు కనిపిస్తానే ఉన్నాయి. తవ్వే కొద్దీ తెలుగుకు తెగులు పుట్టించేశాడన్నమాట. ఇక నెక్స్ట్ వీడియో ఒకసారి వేసేయండి. ప్రశ్న ఉత్తరాల ఒక 2 గంటలు ఇస్తారు. ప్రశ్న ఉత్తరాల ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అసలు అర్థం కావట్లా. ప్రశ్నోత్తరాలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇవి ఉంటాయన్నమాట. మరి లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం. మళ్ళీ జోకులు చెప్తా ఉన్నారు, ఒకసారి వినిపిస్తాను ఆగండి. అంటే 1994లో హైదరాబాద్ అంటే ఏంటో ఎవరు తెలియదు స్వామి. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి మనం. బాబు గారు ఇప్పుడు అందరం తిట్టవచ్చు, బాబు గారు ఎందుకు అన్ని కంపెనీలు హైదరాబాద్ తీసుకెళ్లారు.
అరే ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఎక్కడున్నా కూడా తెలుసు బాబు. హైదరాబాద్ నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? ఓ మాదిరిగా కూడా కనిపించడం లేదా? చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకముందు హైదరాబాద్ అంటే ఏంటో అసలు ఎవడికి తెలియదంట. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఆంధ్రప్రదేశ్ అంటే ఎవడికో అసలు తెలియదంట. లోకేష్ గారు చెప్పుకొస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు దేవుడు అనేవాడు కూడా లేడేమో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు గాంధీ తాత కూడా తెలియదేమో అందరికీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు అసలు ఈ భూప్రపంచం ఉన్నదన్న విషయం కూడా జనానికి ఎవరికి తెలియదేమో. మరి అంటే నవ్వుతారు అని కొంచెం కూడా జ్ఞానం లేకుండా లోకేష్ గారు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే వీటిని నమ్మే పరిస్థితి లేదండి జనాలు. మీరు ఏది చెప్పినా సరే అది వింటారు గుడ్డిగా అంటే ఖచ్చితంగా వినరు. నాకన్నా జనం చాలా తెలివైన వాళ్ళు. ఎవరైతే ఈ పొలిటికల్ లీడర్స్ రాజకీయ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారో వాళ్ళు చెప్పేది ప్రజలు ఎక్కడా వినరు. ప్రజలు రాజకీయ నాయకుల కన్నా చాలా గట్టిగా ఆలోచిస్తూ ఉన్నారు, చాలా విజ్ఞతతో ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలు సామాన్యమైనటువంటి ప్రజానికం కాదు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానికం చాలా చాలా గట్టిగా ఉంటుంది. అయితే ఏదో ఇన్నోవా కార్ అని చెప్పేసి కూడా లోకేష్ అంటున్నాం. ఒకసారి 8 నెలలుగా ఒక్క లోన్ వచ్చిందా అని ఈ సభాముఖంగా అడుగుతున్నాం. ఒక లోన్ వచ్చిందా? ఒక సబ్సిడీ వచ్చిందా? ఒక ఇన్నోవా కార్ వచ్చిందా? ఒక ఇన్నోవా కార్ వచ్చిందా? ఒక ఇన్నోవా కార్ వచ్చిందా? ఒక లోన్ వచ్చిందా? విన్నారుగా లోకేష్ ఏమంటున్నారో. జగన్ హయాంలో ఇంటికి ఇన్నోవా కార్ వచ్చిందా? ప్రతి ఇంటికి ఇన్నోవా కార్ని జగన్ ఇవ్వగలిగాడా అని చెప్పేసి లోకేష్ అంటున్నారు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్ క్వశ్చన్ మిస్టర్ జగన్ రెడ్డి. ప్రతి ఇంటికి ఇన్నోవా కార్ ఇస్తానని చెప్పావు, ఎక్కడా ఇన్నోవా కారు? ఏం తమ్ముళ్ళు, ఆగు, తమ్ముళ్ళు చెప్పేది విను ఒకసారి. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఒక విమానం పంపిస్తాను. ప్రతి ఒక్కరు మీరు మీ ఇంటి నుంచి అమరావతికి ఆ విమానంలోనే రావాలి. అసలు ఇన్నోవా కారు కూడా ఇప్పించలేని ఈ జగన్మోహన్ రెడ్డికి పరిపాలించే హక్కు అసలు ఎక్కడిది? ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్ క్వశ్చన్ మిస్టర్ జగన్ రెడ్డి. మీరు ఇన్నోవా కారు ఇప్పిస్తానని చెప్పారా లేదా మేనిఫెస్టోలో? మరి ఇన్నోవా కారు ఇవ్వనప్పుడు అసలు నీకు పరిపాలించే అర్హత ఉందా? మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్నోవా కారేం కర్మ తమ్ముళ్ళు, ప్రతి ఒక్క ఇంటికి ఏకంగా విమానమే పెట్టిస్తాను నేను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పే రోజులు. నెక్స్ట్ వీడియో ఒకసారి వేసేయండి. రా 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 రాని రారా సరసకు రారా వారాయ్ నానుని తేణి తోం 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 తోం. ఇలా ఉందన్నమాట పరిస్థితి. అసలు ఆ మొహం చూసారా? ఆయన మొహం అసలు మామూలుగా లేదు. తల అయితే అసలు నాకు హీట్ ఎక్కిపోయింది. అయితే ఇక నెక్స్ట్ ఒక మహిళ మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కాబోతున్నారు అని చెప్పేసి ఒక మహిళ మాట్లాడుతూ ఉంటే నిలబడి పక్కన కూర్చున్న ఆవిడ చాలు ఇంకా చాలే మాట్లాడింది, ఇంక కూర్చో అని అంటది. ఆ యారో మార్కు కూడా ఆ ఆవిడ మీద కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆవిడ ఎక్స్ప్రెషన్ మీరు చూడండి. ఆ వీడియో ఒకసారి వేసింది. అతనే ముఖ్యమంత్రి కావాలి, అతను చాలా మేధాశక్తి కలిగిన వ్యక్తి, ప్రధాని పీఠంలో కూడా కూర్చోవాల్సిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకేం పర్లే, ఒకప్పుడు మాట్లాడేప్పుడు కంగారు పడేది, అలవాటైపోయింది. చూశారుగా కామెడీ ఎట్లా ఉందో. భలే చెప్పింది కదా ఆవిడ, ప్రధానమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి. అసలు ఈడ పోటీ చేయడానికి 70 నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున అభ్యర్థులే లేరు. ఈ మేనేజ్ చేసేదేదో కొంచెము అందరూ నమ్మేటట్లు మేనేజ్ చేస్తే బాగుంటుంది. ఎక్కడ ప్రధానమంత్రి అంటే ఎవరు నమ్ముతారు? ఇక లోకేష్ గారు నిజం చెప్పేశారు. మేము వేసిన రోడ్లకు దెబ్బకి చిన్నపాటి వర్షాలు పడిన వెంటనే రోడ్లు గల్లంతైపోయాయి అని చెప్పేసి ఆ వీడియో ఒకసారి వేసేయండి. మనం రోడ్లు వేసినాం, కొంత వర్షాలు పడితే రోడ్లు దెబ్బతిన్నాయి. మనం రోడ్లు వేసినాం, కొంత వర్షాలు పడితే రోడ్లు దెబ్బతిన్నాయి. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా అని చెప్పేసి ఆయనే అడుగుతున్నారు కదా. మనం రోడ్లు వేసాము, వర్షాలు పడ్డాయి, రోడ్లు దెబ్బతిన్నాయి అని చెప్పేసి ఆయనే అంటున్నాడు. మరి ఇక నెక్స్ట్ లోకేష్ యాత్రకు జనం కూడా చాలా తక్కువ మందే కనిపిస్తూ ఉన్నారు. ఆ వీడియో ఒకసారి వేసేయండి. కోట్ల మంది జనాలు